తెలియచేస్తున్న మాట, నా మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరము అనబడును. మందిరము అన్న చోట ఇంగ్లీష్లో హౌస్ అనే పదం వాడారు, హిబ్రూలో బెయిత్ అనే పదం వాడారు. బెయిత్ అనగా దేవుని ఇల్లు. మందిరము అని తెలుగులో ఉంది, కానీ బెయిత్ అనే మాటకు దేవుని ఇల్లు అని అర్థం. ఎవరైనా మిమ్మల్ని కలుసుకుని, ఆదివారం మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా ఎక్కడికో వెళ్తుంటారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అంటే మనం చాలా సమాధానాలు చెబుతాము. అయితే అందులో ఒక అద్భుతమైన సమాధానం ఏంటంటే, మేము దేవుని ఇంటికి వెళ్తున్నాము. మందిరం అంటే దేవుని ఇల్లు. అక్కడ దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి, ఆయన్ని కీర్తించడానికి, ఆయన సన్నుతించడానికి, మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించడానికి మనం దేవుని మందిరానికి వస్తున్నాం. అంత మాత్రం కాకుండా దేవుని మందిరంలో వినబడుతున్న వాక్య సందేశాలు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దైవజనులు అందిస్తున్న సందేశాలు మన జీవితాలను కడతాయి, మన కుటుంబాలను కట్టేవిగా ఉంటాయి, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిలోనికి రావడానికి సహాయపడతాయి. యేసు ప్రభువును ఒకసారి నమ్మేసుకున్నానండి, యేసు ప్రభువును ఒకసారి అంగీకరించేశానండి, ఇంక చాలండి అంటే కాదు. విశ్వాస యాత్రలో నీ జీవితం ఫలవంతంగా ఉండాలంటే, పరిశుద్ధతలను ఎదగాలి అంటే, నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే, ఈ భూమి మీద దేవుణ్ణి ఎందుకు సృష్టించాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే నువ్వు దేవునితో సహవాసం చేయడం తప్పనిసరి. ఈ సహవాస క్రమంలో దేవుని మందిరానికి రావడం, సంఘంతో కలిసి దేవుని ఆరాధించడం, సంఘ కార్యక్రమాల్లో పాలుపంపులు పొందడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. లేఖనం సెలవిస్తూ ఉంది, నా మందిరములో నేను వారిని ఆనందింపచేసేదనని. రాజమండ్రిలో క్రైస్ట్ టిప్ సెంటర్లో ప్రతి ఆదివారం వేలాది మంది కుటుంబాలు ప్రభువును ఆరాధించడానికి వస్తూ ఉంటారు. వారిలో కొంతమందితో నేను మాట్లాడుతుంటే వారు అంటూ ఉంటారు, అయ్యా ఆదివారం ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటామండి. కుటుంబం అంతా కలిసి దేవుని మందిరంలో స్తుతి ఆరాధనలో దేవుణ్ణి ఆరాధించడం కావచ్చు, మీరు చేస్తున్న ప్రార్థనలో మేము ఏకీవిస్తున్నప్పుడు ఎంతో గొప్ప ధైర్యాన్ని, ఎన్నో అద్భుతాలను మేము చూస్తున్నాము. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మీరు అందిస్తున్న వాక్య సందేశాలు మమ్మల్ని సవాలు చేస్తున్నాయి, దేవుని కోసం నిలబడడానికి, ఆయన కృపలో వరదలడానికి సహాయపడుతున్నాయని చాలామంది సాక్ష్యాలు చెబుతుంటారు. ఆ సాక్ష్యాలు బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తాను. మందిర వ్యవస్థ దేవుడు అందుకనే మనకిచ్చారు. నా మందిరములో నేను వారిని ఆనందింపజేస్తాను. నేను ఆనందింపజేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారేమో, కానీ దేవుడు నిన్ను ఆనందింపజేస్తే అది నిజమైన ఆనందం, అది శాశ్వతమైన ఆనందం. ఈ ఆనందానికి నువ్వు కనెక్ట్ అయ్యావా? ఈ సంతోషానికి నీ జీవితాన్ని అప్పగించుకున్నావా?